ఎవరేమనుకున్నా నిన్న అంబటి రాంబాబు విషయంలో క్యాడర్ స్పష్టంగా ఒక సంకేతం పంపారు జగన్మోహన్ రెడ్డికి. ఏంటి, మీరు నోటికొచ్చినట్టు మాట్లాడితే, రెచ్చిపోయి మాట్లాడితే, నిన్ను అన్నప్పుడు నిన్ను అనకపోయినా అన్నట్టుగా నీకు నువ్వు ఆపాదించుకుని మీరు చేసిన వేరంగం మాకు ఇంకా గుర్తుంది. మీ వాళ్ళు బీపీలు వస్తే మాకు వస్తాయి బీపీలు, మాకు అంతకనే ఎక్కువ వస్తాయి అయినా సరే అనుకుంటున్నాం మేము. ఇలాగ నోరు విప్పి మాట్లాడితే తోలు తీసేస్తాం, తుక్కు రేగొడతాం అనేటువంటి దాన్ని విజయవంతంగా ఒక మెసేజ్ పంపించారు. అది తప్ప రైట్ పక్కన పెట్టండి, స్పష్టంగా తేల్చి చెప్పారు. అట్ ది సేమ్ టైం ప్రభుత్వానికి కూడా చెప్పారు. ఇద్దరికి ఇచ్చారు మెసేజ్, ప్రతిపక్ష నేతకి, ప్రభుత్వానికి, ఆ పార్టీకి ఈ పార్టీకి కూడా. ఏంటి, వాళ్ళు ఏం చేసినా మీరు ఉదాసీనంగా ఊరుకుంటే మీరు ఊరుకున్నా మేము ఊరుకోము అని చెప్పారు. కాబట్టి మీరు చట్ట ప్రకారం వెళ్తున్నారు కదా, చట్ట ప్రకారం అర్జెంట్కి వెళ్ళండి. చట్ట ప్రకారం కూడా వెళ్తున్నట్టు కనపడతలేదు, కనపడాలి. మీరు చేస్తున్నారు, చేయలేదంట్లా. మీరు ఇచ్చిన హామీలు సూపర్ 6 సూపర్గా సక్సెస్ అయింది. అభివృద్ధి బ్రహ్మాండం చేస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది, లాండర్ హాయిగా ఉంది. ఈ హాయిగా ఉన్నప్పుడు పాయసంలో పలుకురాళ్ళలాగా వీళ్ళు ఈ స్మెల్, ఇప్పుడు మీ బ్రహ్మాండం గదిలో బ్రహ్మాండంగా ఉండదు, అంతా మంచి శీతోష్ణ స్థితి, శుభ్రంగా మంచి పంచపక్ష పరిమాణాల్లో పడుకోవడానికి మంచి బెడ్ గిడ్డ అంతా హ్యాపీగా ఉన్నారు. అందులో పంది పెంట ఎడితే ఎలా ఉంటుంది వాసన, అలా ఉంది వీళ్ళ వ్యవహారం. ఇది అర్జెంటుగా తొలగించాలి, మీరు తొలగించవచ్చు మేము తీసేస్తా ఉన్నారు. అర్థమైందండి. దానికి కొంచెం వక్ర మార్గంలో ఇది మన ప్రజాస్వామ్యంలో దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఏంటి, ఇప్పుడు వెళ్ళారండి, అంబటి రాంబాబు విమర్శించాడు, అతను క్షమాపణ చెప్పమని అడిగారు. అతనికి క్షమాపణ చెప్పే వరకు కూడా మీరు అతన్ని రప్పించాలి, ఆందోళన చేయాలి, అతనికి భయం పెట్టాలి. కానీ కార్లు అవి ధ్వంసం చేయకూడదండి. అలాగే ఇంటి మీదకి దహనాలు కట్టి అది వాళ్ళు చేసేసుకుని మీ మీద తోసేస్తారు. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, టీడీపీ క్యాడరు ఇలాంటి బాబు గారు ఏమంటాడో అన్న భయం వాళ్ళకి. మనం జరిగింది కూడా అదేనండి, వాళ్ళ పార్టీ వాళ్ళు అంటించేసారు చూసారా. సత్యనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోగి రమేష్ కూడా ఇంట్లోనే వాళ్ళే అంటించేసుకున్నారంట. కింద నుంచి ఆవిడ గెరేస్తాడు 3 అంతస్తులకి, అలా గెడతాడు దానికి. కాబట్టి ఆ విషయంలో ఇలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వద్దని చెప్తున్నాడు చంద్రబాబు గారు. ఆయన తప్పులేదు. అందుకునే చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకసారి కూర్చొని ఆలోచించుకుని ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి, లా అండ్ ఆర్డర్ పోలీసుకి. అధికారులను ఏమన్నా లేకపోతే ప్రజలకి మధ్య వైషమ్యాలు సృష్టించడానికి ప్రయత్నం చేసినా సుమోటోగా కేసు పెట్టాలి, నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి, వాళ్ళు లోపలే ఉండాలి, బయట రాకూడదు, వదలకూడదు. నాగర్ బహిష్కరణ, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ కేసుల్లో అని చేత పాప పరిహార, నిందా పరిహార యోగాలు ఇలాంటివి చేస్తే జనాలు వెక్కిరించినట్టు కదండి, చిరాకు పడుతుంది. పైగా కల్తీ అసలు నెయ్యే కాకుండా చేస్తే మీరు జంతుకోవన్నారు, మీరు క్షమాపణ చెప్పండి, ఇలాంటి మాటలు మాడితే ఒళ్ళు మండదా జనాలకి.